హలో అండి. ఈరోజు మనం చాలా సింపుల్ కర్రీ సొరకాయ కూర. జస్ట్ సొరకాయ కూర, పాలు పోయట్లేదు, దగ్గరికి కూరలాగా చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా సింపుల్. సొరకాయ ముక్కల్ని, సొరకాయ ఆనపకాయ అంటాము, ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా బాటిల్ గార్డ్ దాన్ని ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి. దానికి ఆనియన్స్, పోపులు, ఎండుమిరపకాయలు. దీనికి మోస్ట్లీ ఎర్రకారమే వాడతాను, మసాలా కారం వాడను. ఎందుకంటే ఇట్స్ ఫ్రై లాగా ఉంటుంది, దగ్గరికి ముద్దకూరలాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ పెట్టుకున్నాను, ఆయిల్ పెట్టుకున్నాను. బికాజ్ ముద్దకూర అని చెప్పాను కదా, అందుకని కొద్దిగా తడకా వేస్తున్నాను. ఆవాలు కొద్దిగా ఫ్లాటర్ అయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు కంపల్సరీగా వేస్తాను, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి మధ్య మధ్యలో పప్పులు వస్తుంటే బాగుంటాయి. శనగపప్పు కొద్ది శనగపప్పు వేసాం కదా, శనగపప్పుకి కొద్ది ఫ్రైకి టైం పడుతుంది కదా. సో ఒక్క నిమిషం ఉండి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర తొందరగానే అయిపోతుంది కాబట్టి లాస్ట్. ఓకే, జీలకర్ర. సో ఇంక ఇక్కడితో పోపులు అయిపోయినాయి. చెప్పే కదా, కంపల్సరిగా పోపు వేస్తున్నాం కాబట్టి అది ఒక్కసారైనా పొంగాలి, పోపు పొంగాలి, చితకాలి, ఇట్లా ఏదన్నా అనుకోండి. ఎండుమిరపకాయలు, ఇది ఇలా ముద్ద కూరలాగే వస్తుంది, ఇలా గ్రేవీ కర్రీ లాగా అట్లా రాదు. సో దీంట్లో ఉల్లిపాయలు వేసేస్తాం. ఇంతే అండి. ఇది కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మన సొరకాయలు వేద్దాం. సో ఇక్కడ కొద్దిగా కరివేపాకు, హింగ్ వేసానండి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఏం వేయట్లేదు నేను ఇక్కడ. వెల్లుల్లిపాయలు వచ్చినా బాగుండదు, అంటే అసలు ఏమి మామూలుగా ఆనపకాయ కూర చేస్తే బాగానే ఉంటుంది ఫ్రై లాగా, బట్ ఇది ముద్దలాగా చేస్తున్నాం కాబట్టి ఇంక వెల్లుల్లిపాయలు ఏం వేయట్లేదు నేను. సో కొద్దిగా హింగ్ వేసాను. అండ్ ఎర్రకారం వాడుతున్నాం కాబట్టి పసుపు ఉండదు అందులో. అంటే ఎర్రకారం అంటే జస్ట్ కారం అనమాట, కారం పౌడర్ అంతే. సో అందుకని ఇందులోనే కొద్ది పసుపు కూడా వేసేస్తున్నాను. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే కొద్ది పసుపు ఇప్పుడు ఏంటి, దీంట్లో సొరకాయ మగ్గిపోతే చాలా చిన్నగా అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి నేను ఉప్పు వేయట్లేదు, ఎందుకంటే ఆనియన్లో ఉప్పు వేసి ఆ సొరకాయ మగ్గిపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎంత ఉప్పు వేసుకోవాలి అనేది తెలియదు కదా మనకి. అందుకని బికాజ్ ఫ్రై అవుతుంది, ప్లస్ సొరకాయ నీళ్ళల్లో కూరలో వేస్తే దగ్గరికి అయిపోతుంది, ఇవన్నీ చూసుకొని ఉల్లిపాయలు వేయించడానికి నేను ఉప్పు వేయట్లేదు అనమాట. సో అందుకని కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసినా కానీ సేమ్ రిజల్ట్సే వస్తుంది మీకు ఎప్పుడన్నా కానీ, అంటే అది కూడా ట్రాన్స్పరెంట్గానే అవ్వటానికి, తొందరగా కుక్ అవడానికి ఉపయోగపడే ఇంగ్రీడియంటే అనమాట. ఇంకోటి నేను సో ఇది కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి, కొద్దిగా ఫ్రై కాబట్టి, ఎందుకంటే అవి ఇంకా కసకసమంటాయి లేకపోతే ఉల్లిపాయలు ఇట్లా వేస్తే. మనము కొద్ది దగ్గర అయినా చూపిస్తాం. ఇదిగోండి సొరకాయలు వేసేసాను. సో దీన్ని సొరకాయలు పైన వేసాను. ఇది కొద్దిగా మగ్గిపోతే మనకి వాటర్ వస్తుంది అనమాట. చిన్నగా సొరకాయ మగ్గితే మంచిగా బోల్డ్ వాటర్ వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇంకా ఆ వాటర్ అది వచ్చిన తర్వాత మనం కారం వేసుకోవాలి. ఎప్పుడన్నా అండి ఏ వంట చేసినా కారం మట్టుకు ఎండ్ ఆఫ్ ద సీజన్, అంటే ఇప్పుడు మసాలా కారం అయితేనే ఉడకాలి, ఎర్రకారం అసలు ఏం ఉడకాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి కూరలు చేసుకునేటప్పుడు కారం మట్టుకు ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ అనమాట. అట్లా వేసుకుంటేనే మనకి మాడిపోకుండా అట్లా ఉంటుంది. ముందే ఇప్పుడు కారం వేసుకున్నారనుకోండి, ఇవంతా ఈ కూర అంతా మాడిపోయి అంతా కచ్చిపిచ్చిగా అవుతుంది అనమాట.
సో దీన్ని మంచిగా వాటర్లో దీని ఒరిజినల్ వాటర్ ఉంటుంది కదా, వెజిటేబుల్, ఇది వాటరీ వెజిటేబుల్ కదా, ఇది వాటరీ వెజిటేబుల్ అనమాట. సొరకాయ, బీరకాయ, ఇంకా దోసకాయ, ఇవన్నీ వాటర్ వెజిటేబుల్స్. ఎందుకంటే పెట్టగానే స్పినాచ్ ఇంత వేస్తున్నట్టు అవుతుంది, బట్ మనం ఒకసారి మూత పెట్టేస్తే ఫుల్ వాటర్ వచ్చేస్తుంది. ఇవన్నీ వాటర్ వెజిటేబుల్స్. వీటికి అసలు వాటర్ వేయకుండా దానిగా న్యాచురల్గా ఉడకపెట్టి, ఎనీ వెజిటేబుల్ విల్ హ్యావ్ సమ్ వాటర్ అండి. ఫస్ట్ ఆ వాటర్ వచ్చే వరకు, అది అబ్జర్వ్ అయిపోయే వరకు ఎలాంటి మసాలాలు వేసుకోకూడదు. ఓకే, అది థంబ్ రూల్గా పెట్టుకోండి. వేరే మీరు వాటర్ పొయ్యాలి, ఇంకా ఉడకలేదు, ఇప్పుడు మసాలాలు వేయాలి అన్నప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వేసుకోవాలి. ఓకే, దీంట్లోకి మనము ఇంక ఇలా మూత పెట్టేసేసి ఇది దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలాగే. ఇదిగోండి, ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ ఇప్పటి వరకు ఇంతే వచ్చింది. అంటే ఎక్కువ వాటర్ రావట్లేదు, అంత ఫ్రెష్ కాదనమాట సొరకాయ. ఓకే, బట్ స్టిల్ యూ డోంట్ నీడ్ టు యాడ్ వాటర్ స్టిల్, బికాజ్ ఇది బాగానే అయిపోతుంది, కుక్ అయిపోతుంది. కొద్దిగా మంట తగ్గించుకోండి అంతే. ఓకే, మాడిపోకుండా. బట్ ఇట్లాంటి వాటర్ కూరల్లో మట్టుకు అవాయిడ్ యాడింగ్ ఏ వాటర్. ఓకే, బికాజ్ దాని టేస్ట్ అంతా పోతుంది అనమాట. సో ఇట్లానే పెట్టుకోండి. దీన్ని ఇదిగో ఆ మాత్రం వాటర్ వస్తుంది, ఇంకా మంట తగ్గించేసా. రెడ్యూస్ లిటిల్ బిట్ మోర్. మూత పెట్టేస్తా. మళ్ళీ ఇంకొక 15-20 minutes తర్వాత చూద్దాం మళ్ళీ. ఓకే, ఆల్మోస్ట్ డన్. చూసారా, ఇది అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇంకా దీంట్లో వచ్చిన వాటర్ అంతా అయిపోయింది ఇంకా మనకి. ఓకే, సో ఇది మనకి మంచిగా ముద్ద అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది ఫైనల్ కర్రీ మీకు ఇంకా. ఓకే, దీనికి సరిపడా ఉప్పు, దీనికి సరిపడా కారం. సో 2 పచ్చిమిరపకాయలు వేసాము, ఒక 2 ఎండుమిరపకాయలు వేసాము, కాబట్టి కారం చాలా చాలా చూసి వేసుకోవాలి. ఇది ఉప్పు వేసానండి. ఇప్పుడు మళ్ళీ కొద్ది నీళ్ళు వస్తున్నాయి కదా. సో ఇంకోటి, ఇది ముద్ద కూరలాగా చేస్తానని చెప్పే కదా. ఇప్పుడు ఈ పిల్లలకి ఏమంటే ఇలాగ నచ్చదనమాట. అందుకని దీన్ని నేను ఇంకా ఇలా మ్యాష్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ మీకు కూడా అలా నచ్చితే మీరు ఈ టైంలో మ్యాష్ చేసుకోండి. లేదు కొద్దిగా ఇలా కూరలాగే తింటాం మేము అనుకుంటే యూ కెన్ కీప్ దట్ ఆ పీసెస్ అలా ఉంచుకోవచ్చు. లేదంటే కనుక ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను ఇంకా ఉప్పు వేసాను, నేను ఇంకా కారం వేయలేదు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకా ఈ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళు కూడా మనకు అయిపోవాలి. సో దాని తర్వాత మళ్ళీ కారం వేస్తా. ఇదిగోండి, ఇప్పుడు చూసారు కదా మన కూర ఇట్లా అయిపోయిందనమాట. మామూలుగా అయితే ఇక్కడితో ఆపేయచ్చు. ఓకే, వీఆర్ డన్, వీఆర్ పర్ఫెక్ట్లీ డన్. సో వీ డోంట్ నీడ్ ఎనీథింగ్. కాకపోతే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మ్యాజిక్, చిన్నగా ఒక పిస్సన్ అంటే బేసన్. ఓకే, కొద్దిగా శనగపిండి, ఎక్కువ కాదు, చాలా తక్కువ. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పొడిగా ఉండిపోయిన కూర ఉంది కదా, మంచిగా ఇది ముద్ద అయిపోతుంది. చూసారా, ఇందాక మనకు ఆ వాటరీగా పొడిగా కూర ఏదైతే కనిపించిందో అది ఈ బేసన్తో ముద్ద కూరలాగా అవుతుంది అనమాట. తినేటప్పుడు చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. నేను ఇంకా ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ ఏం వేయలేదండి, బికాస్ ఐఎమ్ గుడ్ విత్ వాట్ ఎవర్ ద స్పైసీ ఐ హ్యావ్. 4 పచ్చిమిరపకాయలు 2 అన్నీ సరిపోయినాయి. సో నేను ఇంకా ఏం వేయట్లేదు. చూసారు కదా, దీనికోసమే నేను ఇప్పటి వరకు వెయిట్ చేస్తాను. అంటే దీంట్లో లాస్ట్లో ఇంత దగ్గరకు వచ్చినాక మీరు మిల్క్ వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చూపించినట్టు బేసన్ వేయచ్చు, బియ్యం పిండి వేసుకోవచ్చు. పులుసు కూరల్లో వేస్తారు, కానీ ఇలాంటి ముద్ద కూరల్లో కూడా వేస్తాం మేము బియ్యం. ఇదిగోండి, సో ఇప్పుడు మనకి శనగపిండి వేయడం వల్ల ఒక్కసేపు ఉడికించాలి కదా, ఎందుకంటే మరి ఆ పిండి వాసన రాకుండా ఉంటుందని. సో ఇప్పుడు చూస్తే మీకు మంచిగా
కూర జిగురు జిగురుగా వచ్చేసింది, మొత్తం అంతా అయిపోయిందనమాట. ఈ టైంలో ఇప్పుడు చూస్తే మీకు ఆయిల్ కూడా వస్తుంది, వాటర్ రావట్లేదు ఇంకా. ఇప్పుడు కూర అయిపోయినట్టు అనమాట.